క్యాబ్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్తార్ బాద్ గారు 2 నిమిషాలు మాట్లాడుకుంటున్నాం. तेलंगाना कैब ड्राइवर यूनियन सभी भाइयों को, इस सदस्य को जो हाजिर हुए, मेरे भाई लोग सब అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున పెద్దలకు అందరికీ మా ఈ సభకు అలంకరించిన పెద్దలు రామకృష్ణారెడ్డి గారికి, మరియు మల్లేష్ అన్న గారికి, మరియు నరసింహారెడ్డి అన్న గారికి, ఉపేందర్ గారికి, ఇంకా నాకు కొన్ని పేర్లు తెలియదు, వచ్చిన ప్రతి పెద్దలకు మేరే తరఫ్ సే అదాబ్ సలాం సబ్కు ముబారక్. ఇప్పుడు వచ్చిన కనీసం ఇప్పుడు వచ్చిన మంది నెక్స్ట్ మీటింగ్లో దీనికన్నా 10 గంటలు ఎక్కువ అయ్యేటట్టు మనం పోరాడదాం, మనం కష్టపడదాం, మనం పని చేద్దాం. నాది ఒకటే ఉద్దేశం, ప్రతి డ్రైవరు ఎయిర్పోర్ట్కి వస్తున్నాడు, ఎయిర్పోర్ట్కి వస్తే మస్జిద్ లేదు, మందిర్ లేదు, గురుద్వార్ లేదు, మనకు చర్చ్ లేదు. ఈ సంజీవ్ రెడ్డి అన్న గారి ద్వారా, మన డాక్టర్ సంజీవ్ రెడ్డి ప్రెసిడెంట్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారి ద్వారా, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా, మన అన్న నాగేంద్ర అన్న, చంద్రశేఖర్ అన్న ద్వారా, మన డాక్టర్ సంజీవ్ రెడ్డి సార్కి తెచ్చి ఎయిర్పోర్ట్లో కంపల్సరీ మస్జిద్ కావాలి, మందిర్ కావాలి. మన డ్రైవర్లు 12 గంటలు పని చేస్తున్నారు, అలసిపోతున్నారు, ఇబాదత్ లేదు, పూజ లేదు. మన ప్రతి ఒక్క మానవుడు పుట్టిండు కాబట్టి చావు తప్పదు. చావు కొరకు మనము కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలి. మన తల్లిదండ్రుల గురించి కానీ, దేవుని గురించి కానీ, నమాజ్ గురించి కానీ మనం ఎయిర్పోర్ట్లో కలుస్తాము, భాయిగా కలుస్తాం. అక్కడ పూజకు లేదు, స్థలం లేదు, నమాజ్కు స్థలం లేదు, వర్షం వస్తే నమాజ్కు జాగా లేదు. చాలా మంచి పని ఇది. అందరూ కలిసి ఈ రేవంత్ రెడ్డి సార్ ద్వారా, మన సంజీవ్ రెడ్డి సార్ ద్వారా ఈ యొక్క మంచి కార్యక్రమం వచ్చే మన మీటింగ్లో దీనికి ఇంకా సమావేశంలో మాట్లాడి ఈ మంచి కార్యక్రమం చేయాలని నా యొక్క ఉద్దేశం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి పెద్దలకు పేరు పేరున సలాం, నమస్కారం, శుక్రియా. ప్రధాన కార్యదర్శి, డైనమిక్ లీడర్, యూత్ లీడర్, యువకుడు, ధైర్యవంతుడైనటువంటి చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చూడండి, సార్ ఒక విషయం తెలిసి అన్నగారు ఏంటంటే, ప్రపంచ దేశాలలో కనీసం 70 దేశాలు తిరగలను అందరికీ చెప్పేది ఉండు. అదేవిధంగా ఇవాళ గట్టిగా చెప్పి మన కోరికలన్నీ నాగన్న ప్లస్ చంద్రశేఖర్ సార్ ఇద్దరు కలిసేసి, భాస్కర్ అందరూ కలిసేసి మన సంక్షేపం వచ్చిందనుకో మన బాధలను సగపోయినట్టే. సంక్షేమం ఇచ్చే బాధ్యత ఈ 3-4 మీద రాష్ట్రాలకు మేము పెడుతున్నాం సార్. గట్టిగా చెప్పాలి మా వాళ్ళు, మీరు ఖచ్చితంగా హామీ ఇవ్వాలి. నేటి కార్యక్రమానికి సభాధ్యక్షులు శ్రీ మల్లేష్ గౌడ్ గారు, మరి అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో వేదికపై అలంకరించిన మన పెద్దలు నరసింహారెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, నాగరాజు గారు, ఉపేందర్ గారు, మళ్ళీ ముక్తార్ గారు, ముక్తారేనా తర్వాత మా రాష్ట్ర ఏఎన్పిసి నాయకులు, ప్రధాన కార్యదర్శి శ్రీ భాస్కర్ రెడ్డి గారు, మరి అదే విధంగా ఇంకొక ప్రధాన కార్యదర్శి మా నాగన్న గౌడ్ గారు, మా రాష్ట్ర ఏఎన్పిసి ఉపాధ్యక్షులు శ్రీ విజయ్ కుమార్ యాదవ్ గారు, మరి వెళ్ళిపోయిన మా చీఫ్ వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీ ప్రకాష్ గౌడ్ గారికి, మరి ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన డ్రైవర్లకు అందరూ కూడా, అన్ని రంగాలలో ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మనం చూస్తుంటే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ డెఫినెట్గా అయిందని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ మనం అందరం కూడా లక్షల రూపాయల జీతాలు తీసుకునే వాళ్ళే వాళ్ళ సంఘాలకి వారి యొక్క హక్కుల కోసము 5 నిమిషాలు కూడా కేటాయిస్తలేదు. అలాంటి సంఘటనలలో ఈరోజు మీరందరూ కూడా డొక్కాడితే కానీ రెక్కాడదనే పరిస్థితుల రవాణా రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు ఉండే ఇబ్బందులలో, ఇన్ని కష్టాలలో కూడా మీరు మీ సమయాన్ని కేటాయించి ఈరోజు మీరు ఈ మీటింగ్కి వచ్చినందుకు నేను మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు మనమందరం కూడా మన హక్కులను ఏ విధంగా కాపాడుకోవాలి, మనం ఏ విధంగా బాగుపడాలి, మన యొక్క జీవితాలు ఏ విధంగా బాగుండాలి, మరి ప్రభుత్వాలు మనల్ని ఏ విధంగా గౌరవించాలి, మరి ఈ ప్రభుత్వంలో ఈ సంక్షేమంలో మన యొక్క బాధ్యత ఏ విధంగా ఉండాలి,
మన యొక్క హక్కులు ఏ విధంగా ఉండాలనే దాని మీదనే ఈరోజు మన సమావేశం పెట్టుకున్నాం. అంతేగాని ఐఎన్టీసీ కాంగ్రెస్ బీజేపీ మోడీ టీఆర్ఎస్ మీద తిట్టడం కాదు. వారిని తింటే మనకి ఏం లాభం కాదు. ఈ రోజున భారతదేశంలో అత్యధిక ఉన్న రైతు కార్మికులు, అసంఘటిత కార్మికులు, మళ్ళీ వారి యొక్క కష్టాన్ని కానీ ఇలా భారతదేశాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి మీరందరూ కూడా తోడ్పడుతున్నారు. మరి దాన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది. ఎందుకంటే ఈ రోజున మనం అందరం కూడా ఏ ప్రభుత్వం చూసినా రైతులకు బాగుండాలి, రైతులకు బాగు చేయాలని చెప్తుంటారు. అదేవిధంగా ఇవాళ భారతదేశంలోనే అత్యధికంగా మోతాదులో ఉన్న మన రవాణా సంస్థలు పనిచేస్తున్న కార్మికుల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇవాళ మనం అందరూ ఎలక్షన్స్ కన్నా ముందు కొన్ని చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాల ద్వారా మన నటిని ఎరగొట్టడానికి, మనని శిక్షణలలో విభజించడానికి కోసము ఎన్నో ప్రయత్నాలు చేసి కొన్ని లాస్ కొన్ని చట్టాలని ఇంప్లిమెంట్ చేసేది. మరి అలాంటి చట్టాలనేది మనం అందరం కూడా ఆపాలి. ఆ చట్టాల ద్వారా మన కార్మికులకు ఏ విధమైన కష్టాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన ఐఎన్టీసీ సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్న వాళ్ళందరం కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతామని చెప్పి నేను మీకు సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇవాళ మనం అందరం కూడా అదే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా మనం పాలు పంచుకుంటున్నామో ఈ రోజున మనము ట్యాక్స్ కట్టే దాంట్లో నంబర్ 1. ఇవాళ ప్రజలకి అన్ని విధాలుగా సహాయం చేసే దాంట్లో కూడా మన నంబర్ 1. ఎట్లయితే రైతులు మనకి తినడానికి తిండి ఇచ్చి మనల్ని ఆదుకుంటున్నారో ఇవాళ ప్రజలని ఒక జాగా నుంచి ఒక జాగా తీసుకుపోయినా వారి యొక్క నిత్యావసర వస్తువులని వారి ఇంటికాడ తీసుకొచ్చి పెట్టడం దాంట్లో కూడా వారి పిల్లలు చదువుకోవాలన్నా, వాళ్ళు ఏదైనా ఊరికి పోవాలన్నా, ఏ గుడికి పోవాలన్నా, ఏ విధంగా కూడా రవాణా సంస్థలు పనిచేసిన వాళ్ళే దీంట్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ మన భారతదేశంలో అత్యధిక రవాణా సంస్థ ఏదైతే ఉందో మన ఎయిర్లైన్ సిస్టంలో పనిచేసిన వాళ్ళు, అంటే పైలట్ ఎయిర్లైన్స్లో ఏరోప్లేన్ ఉన్న పైలట్కి ఏదైతే వాల్యూ ఉంటుందో, రైల్వేస్లో పనిచేస్తున్న రైల్ ఇంజిన్ పైలట్కి ఏదైతే విలువ ఉంటుందో అదేమైనా హక్కులు, అదేలాంటి సంక్షేమము మన రవాణా సంస్థలు, రోడ్ ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తున్న ప్రతి డ్రైవర్కి అలాంటి ఫెసిలిటీస్ కలిగించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవాళ మీరు అందరూ కూడా చూసుకోవచ్చు, మన భారతదేశంలోనే రవాణా సంస్థలు పనిచేస్తున్న డ్రైవర్లకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. మరి అదే సంస్థలో పనిచేస్తున్న యూరోప్లో పనిచేసిన డ్రైవర్లకి, అమెరికాలో పనిచేస్తున్న డ్రైవర్లకి మరి ఇలాంటి సమస్యలు లేవు. వారందరూ కూడా ఇక వాళ్ళ దేశాలలో ఆర్థికంగా బలంగా ఉన్నారు. వారికి వెల్ఫేర్ ద్వారా ఎన్నో హక్కులు ఉన్నాయి. వారికి పెన్షన్ స్కీమ్ ఉంది, హెల్త్ స్కీమ్ ఉంది, వాళ్ళ పిల్లలకు మంచి చదువులు ఉన్నాయి. మరి వారికి ఎన్నో హక్కులు ఉన్నాయి. మరి అలాంటి హక్కులు మన భారతదేశంలో పనిచేస్తున్న రవాణా సంస్థలు పనిచేస్తున్న డ్రైవర్లు కూడా కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఎందుకంటే మీకు అందరికి తెలవాలా, ఈ ప్రభుత్వం మనకి కాబట్టి మన ప్రభుత్వం తింటుందేమో అని చాలామంది బాధపడుతుంటారు. కానీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం, మనకు స్వతంత్రం రాకముందు ఏం నిర్ణయం తీసుకున్నారో తెలుసా? ఈ దేశంలో ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఉన్న వాళ్ళందరూ కూడా మనంతా స్వతంత్ర పోరాటం చేస్తున్న స్వతంత్ర యోధులే ఉన్నారు. 10 సంవత్సరాల తర్వాత ఈ పార్టీలో బిజినెస్ వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా రావచ్చు. కాబట్టి దీనికి ఒక సంస్థ ఉండాలా, ఆ సంస్థ కార్మికులనే రిప్రజెంట్ చేయాలా, వారి హక్కులు ఇండిపెండెంట్గా ఉండాలా, వారు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వారి హక్కులను కాపాడుకునే పరిస్థితి ఏర్పాటు చేయాలని చెప్పి 1947లో ఆ రోజున మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జన్మించింది. కాబట్టి మీకు అందరూ తెలిసే ఉండొచ్చు, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కూడా, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా ఐఎన్టీసీ వారు ప్రభుత్వంతో పోరాడి స్ట్రైకులు చేసి, ధర్నాలు చేసి కూడా హక్కులను కాపాడుకున్నాం. అదేవిధంగా ఈ రోజున మనం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా, అక్కడ మోడీ ప్రభుత్వమైనా వారితో పోరాడి చర్చించి ఏ విధంగా కూడా మన కార్మికుల యొక్క హక్కులను కాపాడుకోవడానికి మనం ముందు స్థానంలో ఉంటామని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ఇలా సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ప్రపంచంలోనే అత్యపెద్దైన కార్మిక సంఘం ఏదైనా ఉందంటే అది కేవలం ఐఎన్టీసీ 3,56,00,000 మెంబర్షిప్తో ఉన్నది. మరి అదేవిధంగా ఇలా మీరు భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 7 లక్షల మంది
రవాణా సంస్థలు పనిచేస్తున్న డ్రైవర్లు ఉన్నారంటే దగ్గర 23-24 లక్షల మంది ఓట్లేసే జనాభా ఉన్న ఒక గ్రూప్. కాబట్టి ఈ రవాణా సంస్థని బాగుపరచాలా, వారి హక్కులని కాలరాయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పుకున్నా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు చర్చించండి. మీ యొక్క హక్కులు ఏ విధంగా బాగుంటుంది, మీ యొక్క ఫ్యూచర్ ఏ విధంగా బాగుండాలా, మీకు ఎలాంటి సంక్షేమాలు రావాలో దీని మీద మీరు అంతా చర్చించి ఒక మెమోరాండం తయారు చేయండి. మేమందరం కూడా రాష్ట్ర ఐఎన్టీసీ తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారికి ఆ మెమోరాండం ఇప్పించి అతి త్వరగా సంజయ్ రెడ్డి గారితో మాట్లాడి సంజయ్ రెడ్డి గారిని తీసుకెళ్ళి ఈ ముఖ్యమంత్రితో మాట్లాడిపించి మీకు రావాల్సిన కార్పొరేషన్ రవాణా సంస్థలు పనిచేస్తున్న కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని అతి త్వరగా తీసుకొచ్చే బాధ్యత ఐఎన్టీసీ తీసుకుంటుందని చెప్తున్నా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఐఎన్టీసీలో పనిచేస్తున్న ప్రతి రవాణా సంస్థలో రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లని ఈ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్టీఏ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ వాళ్ళు కానీ ఎలాంటి కష్టాలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఐఎన్టీసీ తీసుకుంటుందని చెప్పుకుంటే నేను చెప్తున్నాను. ఈరోజు మీకు హక్కులను కాలరాయకుండా మీరందరూ కూడా స్వేచ్ఛగా గౌరవంగా పనిచేసుకొని డ్రైవింగ్ చేసుకునేటట్టు ఆ హక్కులను కల్పించే బాధ్యత ఐఎన్టీసీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను సభాపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు పడుతున్న కష్టము రాత్రి పగలు వర్షం ఎండ ఏది లేకుండా మీరు పనిచేస్తున్నారు. ఆ పనిచేసే వారిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఐఎన్టీసీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా. మీరందరూ కూడా ఆధారపడద్దు. ఇలా తక్కువ మంది వచ్చినా కూడా ఆధారపడద్దు. ఈ వచ్చిన సంఖ్య చాలా మంచి సంఖ్య. ఈ యొక్క సంఖ్య ఈరోజు మీరు చర్చించిన ప్రతి విషయం కూడా మీ డ్రైవర్లతో చర్చించండి. మీరంతా మన యూనియన్ మెంబర్లు కావాలా, యూనియన్కి చందా ఇవ్వాలా, యూనియన్ మెంబర్షిప్ కావాలా, మీకు రావాల్సిన హక్కులను కాపాడే బాధ్యత ఐఎన్టీసీ తీసుకుంటుంది. కానీ మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే రవాణా సంస్థలో పనిచేస్తున్న ప్రతి డ్రైవర్ ఆటో కానీ ట్రాక్టర్ కానీ డీసీఎం కానీ ఆటో కానీ ట్రాలీస్ కానీ లారీలు కానీ బస్సులు కానీ ఏ రవాణా సంస్థలు కానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ మీద పనిచేస్తున్న రోడ్డు మీద నడిపిస్తున్న ప్రతి మందిని ప్రతి డ్రైవర్ని కాపాడే బాధ్యత ఐఎన్టీసీ తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ వీళ్ళు అందరూ కూడా నరసింహారెడ్డి గారిని గౌతమలేష్ గౌడ్ గారిని రాజేందర్ గారిని ఉపేందర్ గారిని మన రామకృష్ణ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి. వారు బలంగా వారందరూ కూడా మీరు బలపరిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీ దగ్గరకు వచ్చి మీ హక్కులను కాలరాయకుండా మీ హక్కులను కాపాడి మీకు రావాల్సిన అతి త్వరగా రావాల్సిన కార్పొరేషన్ కూడా వెల్ఫేర్ బోర్డుని కూడా తీసుకొచ్చి మీకు ఏదైతే బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు ఏ విధంగా ఉందో అలాంటి హక్కులు తీసుకొచ్చి మిమ్మల్ని కాపాడే బాధ్యత ఐఎన్టీసీ తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన మీరు పెద్దలకు అందరూ కూడా పేరు పేరున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. జై ఐఎన్టీసీ. అందరూ ఒకసారి జై ఐఎన్టీసీ ఐఎన్టీసీ అలా సంజయ్ రెడ్డి గారి నాయకత్వం, సంజయ్ రెడ్డి గారి నాయకత్వం, ఐఎన్టీసీ జిందాబాద్, ఐఎన్టీసీ జిందాబాద్. సాల్వ్ చేయడం జరుగుతుంది. అది నా బాధ్యత. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని మళ్ళీ కూడా మీరు ఎంతమంది ఇప్పుడు వచ్చారో అంతమందిని మన నెక్స్ట్ టైం ఒక్కొక్కరు 10 మందిని తీసుకొచ్చి మన యూనియన్లో ఐఎన్టీసీలో సభ్యత్వాలు ఇప్పించి దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అది కూడా మన నరసింహారెడ్డి అన్న గారు మీటింగ్ అయిపోయినాక భోజనాలు అయిపోయినాక మీరందరూ దయచేసి ఎక్కడికి వెళ్ళొద్దు, కొన్ని మీతో చర్చించుకునే విషయాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా మళ్ళీ చెప్తున్నా, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి థ్యాంక్ యూ అన్న. మీ దగ్గరికి వచ్చినందుకు నన్ను పిలవడం జరిగింది. అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, మల్లేష్ గౌడ్ గారు, డైనామిక్ లీడర్ చంద్రశేఖర్ ఆల్ ఇండియా సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ విజయకుమార్ గారు, ఆల్ ఇండియా సెక్రటరీ నాగన్న గౌడ్ గారు మరియు ముఖ్యమైన పెద్దలు, ముఖ్యంగా ఆటో యూనియన్ను బలోపేతం చేయడానికి గత ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు పడ్డా కూడా ఇంప్రూవ్ కాలేదు. మన గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్లో మన నాయకులు అంచెలంచెలుగా వృద్ధి చేసుకుంటూ బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా సిటీలో క్యాబ్ యూనియన్స్, సిటీలో కొంత క్యాబ్ యూనియన్ చాలా తక్కువగా ఉంది. దాన్ని కొద్దిగా డెవలప్ చేసుకుంటూ పోతే మన యూనియన్ బాగుంటుంది. మన ఐఎన్టీసీలో ఉన్నటువంటి మెంబర్షిప్ చాలా పెద్దది. ఐఎన్టీసీలో కూడా మీరు విలీనమైనట్టయితే
బాగా డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మన ఐఎన్టీసీకు ఎన్నో పనులు చేపడుతున్నాడు. మన యూనియన్ వాళ్ళు సహకరించినట్లయితే మనమంతా మనమే విడిపోయి ఆటో డ్రైవర్ ప్రాబ్లం వేరే, లారీ డ్రైవర్ ప్రాబ్లం వేరే, క్యాబ్ డ్రైవర్ ప్రాబ్లం వేరే అని మనం చెప్తున్నాం. చట్టాలు మాత్రం ఆటో డ్రైవర్కి ఇది, క్యాబ్ డ్రైవర్కి ఇది, లారీ డ్రైవర్కి ఇది అని లేదు. డ్రైవర్ అన్న వాడికి శిక్ష తప్పదు అన్నట్టుగా చట్టాలు పాస్ చేసినాం. ఎనీ డ్రైవర్ ఇప్పుడు చెప్తాము. ఈవెన్ మామూలు డ్రైవర్కి అయినా సరే, సొంత కారు ఓనర్ డ్రైవ్ చేసుకుంటున్నా సరే యాక్సిడెంట్ జరిగితే ఎలాంటి శిక్షలు కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే, మనమంతా మెమరాండం తీసుకుపోతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు అన్నారు, ఆయన పోయి ముందు మీరు కలవండి అంటారు. డ్రైవర్ సీఎం డైరెక్ట్గా మరి మన సమస్యను వినడు. దానికి ఒక సపరేట్ వింగ్ ఉంది, దానికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు. మనమంతా కూడా మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ద్వారా సీఎంకు మనం వినతి ఇస్తే ఆయన మన ఆన్ బిహాఫ్ ఆఫ్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రాబ్లమ్స్ నుంచి మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సీఎం గారితో మాట్లాడారు. మనం ఒకటి ఆలోచిస్తున్నాము, సీఎం నుడు కాంగ్రెస్ సీఎం వచ్చిండు, ఇప్పుడు ఈయన ఇటు పోతున్నాడు. గౌడ్స్ విషయంలో ఏదో కొత్త కనిపెట్టాడు, దాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి పోతున్నాడు. మరి అట్లాగే గౌడ్స్ అనే ఒక సింబల్ పెట్టుకున్నారు. సేటు ఉన్నాడు, మరి సొసైటీ మెంబర్ ఉన్నారు, కాళ్ళు ఎక్కేవాడు ఉన్నాడు, కాళ్ళు గీసేవాడు ఉన్నాడు, అమ్మేవాడు ఉన్నాడు.